నాన్న కాలేజీకి పోవాలి, వేడి నీళ్ళు పెట్టు. అయ్యో కాలేజ్ లేదుగా, మర్చిపోయా. రే కాలేజ్ అయిపోయి కూడా 1 వీక్ అవుతుందా, నువ్వు ఇంకా అలారం పెట్టుకునే ఉంటున్నావా? అబ్బా మర్చిపోయానక్క. మర్చిపోవడం కాదురా, ఏదైనా జాబ్ చూసుకో. అబ్బా పొద్దున్నే మొదలెట్టావా? సర్లే కానీ టిఫిన్ ఏం చేసావు? టిఫిన్ గురించి నువ్వు బ్రష్ వేసాక అడుగురా. అమ్మయ్య జాబ్ వచ్చింది. మా వీడియోలో వచ్చిందని తొందరగా వెళ్ళిపోవాలి. రే ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు కూడా నాలా కాలేజ్ లేదని మర్చిపోయావేంటి? అదేం లేదురా, జస్ట్ అట్లా వెళ్ళిపోతున్నాం. ఏదో తేడా కొడుతుందేంటి? కొంపదీసి జాబ్ వచ్చిందా ఏంటి? షర్ట్ తెలిసిపోయిందా? సర్లే కానీ పాట ఎప్పుడు ఇస్తున్నావు? ఇప్పుడు నా దగ్గర మనీ లేదురా, శాలరీ పడంగానే ఇస్తా. అదంతా నాకు తెలియదురా. సాయంత్రం ఎక్కడికి? రే ఏంట్రా గిల్తో ఏదో మాట్లాడుతున్నావు? ఏం లేనన్న, ఏదో నార్మల్గా మాట్లాడుతున్నాను. ఏంట్రా ఎప్పుడు లేని రెడీ అయి వెళ్తున్నాడు వాడు? ఏదో ఫంక్షన్కి వెళ్తుండంట. అరే వాళ్ళ నాన్నకు అంతా చెప్పారా జాబ్ వచ్చిందంట కదా? తెలిసిపోయిందా? నువ్వు అని ఏదైనా జాబ్ చూసుకోరాదురా. అబ్బా ఏంటా తొందర, డిగ్రీ అయిపోయి 1 వీక్ అవుతుందిగా. అయినా పొద్దున్న ఎవరి ముఖం చూశాను? మన ఫేసే కదా. జామ చెట్టుకి కాస్తాయి జామకాయలు, జామకాయలు, నిమ్మ చెట్టుకి కాస్తాయి నిమ్మకాయలు, నిమ్మకాయ. రే సూర్య, ముందు పోస్టర్ జాబ్కి అప్లై చేసుకో. అయినా నేను చిన్న జాబ్ చేయను, నీకు తెలుసుగా, శాలరీ తక్కువ ఇస్తారు. ఇదేం తక్కువ జాబ్ కాదు, దీంట్లో అయితే ఎక్కువ శాలరీ ఇస్తారు. అప్లై చేసుకో. నువ్వేం ఇంజనీరింగ్ చేయలేదు జాబ్ రావడానికి. సరే ఒక్కసారి నీ మాట వింటా. అప్లై చేశాను నాన్న. మరి రిజల్ట్ ఎప్పుడురా? 1 మంత్ అంట. మరి 1 మంత్ ఏం చేస్తావురా? నాన్న నీకు నమస్కారం, ఈ మంత్ నన్ను ఫ్రీగా వదలండి. ఇంట్లో ఫ్రీడమ్ లేకుండా అయిపోయింది. రే రిజల్ట్ ఏమైందిరా? చూస్తున్నా నాన్న. రే జాబ్ లేకున్నా పర్లేదులేరా, మళ్ళీసారి చెక్ చేసుకున్నావు. జాబ్ వచ్చింది నాన్న. మరెందుకురా అంత డల్గా చెప్తున్నావు? అంటే మిమ్మల్ని వదిలిపోలేక. రే ఏం కాదు, ట్రాన్స్ఫర్ చేయించుకున్నావు. రే రే బియ్యం బస్ ఎందుకు తీస్తున్నావురా? అంటే ఆ నాన్న అక్కడ రోటీసే తింటారు కదా, రైస్ తిన్నారు కదా. నీ మొఖం అక్కడ రైస్ కన్నా తింటారా? ఇంతకు నీకు జాబ్ ఎక్కడ వచ్చింది? హిమాచల్ ప్రదేశ్లోని మనాలి. థ్యాంక్ యూ మేడం. అమ్మయ్య జాబ్ వచ్చింది, ఇప్పుడు రూమ్ ఎక్కడ ఎత్తుక్కోవాలి? హాయ్ బ్రో, ఐఎమ్ అర్జున్. హాయ్ బ్రో, ఐఎమ్ సూర్య. తెలుగేనా బ్రో? అవును బ్రో. నువ్వు? రూమ్ ఎత్తుకున్నావు బ్రో? లేదు బ్రో, చూడాలి. నీకు అభ్యంతరం లేకపోతే నా రూమ్ ఉంటావు బ్రో? అంతకంటే ఇంకేం కావాలి బ్రో. ఇదే బ్రో మనం ఇక పోయిండే రూమ్. కొత్త నేలపై కాలి సంతకం, కొండగాలితో శ్వాస పంపకం,
ప్రగతి శిఖరం ఓ బ్రతుకే పయనం వదిలై జగడం నువ్వు పంచే మంచే మళ్ళీ నీకే కొరతగా చలో చలో సచ్చాయి చల్ చలో 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 సచ్చాయి చల్ చలో చేతనైతే లోకమంతా హాయి నింపే ఓ మైలురాయే లేని దూరం ప్రేమ అంటే ఓ చిన్న జీవితంగా ప్రతి క్షణం బ్రతికేయరా చేతి అంచనాలనే మరి విశ్వం మొత్తం నీలో నీకే కోరుకురా చలో చలో సచ్చాయి చల్ చలో 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 సచ్చాయి చల్ చలో చలో సచ్చాయి చల్ చలో థ్యాంక్స్ బ్రో ఈ సిటీ అంతా చూపించినందుకు. ఓకే ఓకే. ఈ జాబ్ ఎలా ఉంటుంది అర్జున్? ఏం లేదు సూర్య, జస్ట్ 5 years అంతే. అమ్మయ్య, టైం వేస్ట్ చేయడానికి టైం ఉండదేమో అనుకున్నా. అమ్మ ఎంజాయ్ చేయొచ్చుగా. ఫస్ట్ రోజుగా బ్రో టెన్షన్గా ఉంది. ఏం పర్లేదులే బ్రో, ఈజీనే ఉండదు, టెన్షన్ పడదు. ఆల్ ద బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఓ పెద్దాయన ఆగు, ఏం డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోతున్నావు? నిన్నే. ఆగు పెద్దాయన. కొత్తగా వచ్చావా బాబు? అవును, ఏంటైనా డబ్బులు తీసుకోకుండా పోతుండు? తన ప్రాణాలు వదిలేయకుండా ఉన్నారంటే డబ్బులు వదిలేదు బాబు. అవును బాబు, ఈ ప్రాంతాన్ని భూపతి పాలిస్తుండు. అతను పెద్ద కూడా గవర్నమెంట్ నుంచి వచ్చిన డబ్బులని అతనికి ఇవ్వాలి బాబు. ఇవ్వకపోతే వాడు ప్రాణం తీస్తాడు బాబు. ఎలా గడిచింది బాబు ఫస్ట్ డే? ఎవడు బ్రో ఆ భూపతి? నువ్వు మార్నింగ్ వెళ్ళేటప్పుడు చెప్దాం బ్రో, మర్చిపోయినరా. భూపతి వాడు పెద్ద రౌడీ, ప్లేస్ని వాడే రూల్ చేస్తుండు. గవర్నమెంట్ డబ్బులన్నీ వానికి ఇవ్వాలి బ్రో. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అలాంటప్పుడు. పోలీసులు కూడా వన్ సైడే బ్రో. వానికి వచ్చే ప్రాఫిట్లో పోలీసులు కానీ తగ్గిస్తాడు బ్రో. ఇప్పుడు ఈ మనీ ఏం చేయాలి? వానికి ఇచ్చేసిరా. సరే సూర్య, గొడవ ఏం పెట్టుకోకు సరేనా? సరే. స్కాలర్షిప్ పింఛనా? పింఛన్. ముందుకు వెళ్ళి డిస్కో బీ బ్లాక్. భయ్యా, ఎవరా నువ్వు? డబ్బు భయ్యా. మొత్తం డబ్బులు తెచ్చావా?
తెచ్చా భయ్యా. ఏంట్రా చూస్తున్నావు? పోపో. ఓకే భయ్యా, పోతా. మనీ ఇచ్చేసావా బ్రో? ఇచ్చేసా బ్రో. ఆ భూపతి ఎక్కడ ఉంటాడు? అక్కడ 2 బ్లాక్స్ ఉంటాయి, అక్కడ మధ్యలో పెద్ద ఇల్లు ఉంటుంది, అందులో ఉంటాడు బ్రో. అక్కడ 2 బ్లాక్స్ కాదు, ఇంకా చాలా బ్లాక్స్ ఉంటాయి. నువ్వు తెలుసుకుంటావు అని చెప్తున్నా, గొడవ కోసం అయితే చెప్పా. నేనెందుకు గొడవ పడతా బ్రో? స్కాలర్షిప్ ఇంకా ఇవ్వలేదురా. ఏంట్రా మళ్ళీ వచ్చారు? తనులు సరిపోలేదా? మళ్ళీ వస్తారా? మరి పెళ్ళెప్పుడు సూర్య? ఇంకా అమ్మాయి దొరకలేదు అర్జున్. గొప్ప ఇక్కడి నుంచి తీసుకోవద్దండి. రే ఆగరా. రే సూర్య, ఎక్కడికి రా, ఎక్కడికి ఆగురా. రే మీ అన్నకి ఫోన్ చేయరా. నా వీడెవడో ఓడుతుండు. ఈడెవడో కాదురా, హీరో అని చెప్పు. నా తొందర రానా. ఎవర్రా నువ్వు? నా ప్లేస్కి వచ్చి నన్నే బెదిరిస్తున్నావు. నీ జీతంతో నువ్వు బతకలేవా? గవర్నమెంట్ ముసలోళ్ళకి పిల్లలకి సపోర్ట్గా డబ్బులు ఇస్తుందిరా. వాళ్ళ దగ్గర నుంచి డబ్బు ఎందుకు తీసుకుంటున్నావురా? నీకు డబ్బు కావాలంటే కష్టపడి సంపాదించుకోరా. అయినా పక్క వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులు ఎవరి దగ్గర ఉండరా? ఇప్పుడు నీ దగ్గర కూడా ఉండవు. కంగ్రాట్స్ తమ్ముడు. అక్క నానేడి? టెర్రస్ పైకి వెళ్ళాడు రా. ఇక్కడున్నావా?
కింద పాట జరుగుతుంటే ఇక్కడేం చేస్తున్నావు నాన్న? చూసావారా చిన్న జాబ్ అన్న, ఇప్పుడు చూసావు ఎంత పెద్ద జాబ్ అయిందో. నాకు ఒకటి అర్థమైంది నాన్న, మనకున్న జాబ్లోనే పక్కనున్న వాళ్ళకి హెల్ప్ చేస్తే అదే పెద్ద జాబ్. బాగానే అర్థం చేసుకున్నావురా.